ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అదే అంటే ఆ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్‌తో పాటు మనకి వెస్టర్న్ కంట్రీస్‌లో హీట్ బాడీకి అవసరం కాబట్టి తాగడం ఓకే అని జస్టిఫై చేసుకుంటూ వచ్చారు. That happened over civilizations. So to tolerate that heat, to survive in those conditions అని అంటారు. బట్ మనకి అదొకటి వాళ్ళ లిమిట్స్ అంతా మనం తాగలేము. రెండోది ఏంటంటే వీఆర్ కన్సిడర్డ్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో మనకి యాజ్ ఏషియన్స్, సౌత్ ఏషియన్స్, యాజ్ రైస్ ఈటర్స్ మనకి కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది వెస్టర్న్ కంట్రీస్ కంటే. సో మీకు ఇఫ్ when you look at it from a liver health point of view, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా మనకు ఫ్యాటీ లివర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువ. మన ఎస్టిమేట్స్ వేరీ, కానీ ఇండియాలో వీ థింక్ 1/3 ఆఫ్ అడల్ట్ పాపులేషన్ హ్యావ్ ఫ్యాటీ లివర్. దట్ ఈస్ ది ఎస్టిమేట్. సో ఆల్రెడీ చాలామందికి తెలియకుండా ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో మనము దీన్ని లివర్ డిజీజ్ని ఆర్ లివర్ ఇంజరీని మనం అదొక మంట అనుకుందాం. ఒక పొయ్యిలో మంట పెట్టాం. ఫ్యాటీ లివర్ ఈజ్ ఘీ, ఇటుపక్క ఘీ అండ్ ఆయిల్ వేస్తున్నాం. ఆల్కహాల్ ఈజ్ కెరోసిన్. సో దెర్ ఆర్ 2 reasons. It is not one reason. If you take an average Western male, they are drinking alcohol, that is a problem. But if you take an average Indian male, there is a 33% chance or maybe 40% chance you already unknowingly have fatty liver. దానిపైన మీరు ఆల్కహాల్ పోస్తున్నారు. So therefore the limits, you really have to reset your limits. Limits have to come to a very low level. సో అయితే ఆల్కహాల్ జీరో అది అర్థమైపోయింది. కానీ మంచివి పర్వాలేదని చలామణి అయ్యే లిస్టులో బియర్ ఒకటి చెప్పారు మీరు. చాలా మంది చాలా మంది కామన్ గా ఫుడ్స్, నాన్ ఆల్కహాలిక్ ఫుడ్స్, ఏ ఫుడ్స్ ఇది పర్లేదు కదండి మంచిదే కదా అనుకుని తినేసి దానివల్ల ఫ్యాటీ లివర్ లేకపోతే లివర్ డ్యామేజ్ జరుగుతావు. ఒకటి అవేర్నెస్ లేకపోవడం. దట్స్ జనరలీ ఐ థింక్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్, కొంచెం అఫ్లుయెంట్ సొసైటీ నుంచి కార్బోహైడ్రేట్స్ ఆర్ జనరలీ బ్యాడ్ అనే దానికి వచ్చేస్తున్నారు చాలామందికి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవేర్, ఇంకా ఆపుకోలేకపోవటం. అవేర్నెస్ ఉంది బట్ ఆపుకోలేకపోవటం. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకటి చెప్పారు. ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి, కేటగిరీ 1 to 4 అని. సో ఇట్ టేక్స్ సంథింగ్ లైక్ కోకాకోలా ఫర్ ఎగ్జాంపుల్, దట్ హ్యాస్ ఎవ్రీథింగ్. దాంట్లో వెరీ వెరీ హై లెవెల్స్ ఆఫ్ షుగర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పెస్టిసైడ్, బ్రోమైడ్, దాంతో కొంచెం టీత్ అవి ఎనామిల్ పోతుంది. సో ఆల్ దీస్ ప్రిజర్వేటివ్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి ఉంది. తర్వాత మన న్యాచురల్ ఫుడ్స్లో కూడా నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్, యూ టేక్ అన్ యావరేజ్ తెలుగు ఇండివిజువల్, మనకి పాలిష్డ్ వైట్ రైస్ తింటాం అలవాటు. సో దేర్ ఈస్ అ మిల్లెట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా దట్ ఈస్ హ్యాపెనింగ్. అవును. సో దట్ ఈస్ సంథింగ్ మనం అందరం చేయొచ్చు. తర్వాత ఫ్రూట్స్లో కూడా మనకు ఒక సేయింగ్ ఉంది, అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే. బట్ మనకి అండర్స్టాండింగ్ ఇంక్రీజ్ అవుతా ఉంది. దిస్ సేయింగ్ ఈజ్ నియర్లీ 100 years old. అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే అనేది. ఈ యాపిల్లో దాంట్లో కూడా షుగర్స్ ఉంటాయండి, ఫ్రక్టోజ్ ఉంటుంది, షుగర్స్ ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్లో కూడా దెర్ ఆర్ సమ్ బ్యాడ్ ఫ్రూట్స్. ఐ డిడ్ంట్ నో దిస్ కాన్సెప్ట్ మేబీ 20 years ago. ఫ్రూట్ ఈస్ గుడ్, దట్స్ వాట్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.